అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం చదివి పెట్టండి. సహవాసమందును గడిచిన రాత్రి యేసు నొద్ద ఉండి యేసు నెరిగి యేసును చూస్తూ కలిగిన 2 మనసులు, 2 వ్యక్తులు చూపించి, ఆ 2 వ్యక్తులు వారు కలిగి ఉన్న మనసును బట్టి వారు మరణించినాక ఏం పొందుకోబోతున్నారో చూపిస్తూనే, సజీవులమై ఉన్న మనకి భూమి మీద ఏ భాగ్యం ఉందో కూడా క్రైస్తవులకు మాత్రమే దక్కే భాగ్యం ఏంటో గడిచిన రాత్రి మీదట వివరించాను. ఎంత బట్టికి అర్థమైందో నాకు తెలియలే, కానీ హృదయంలో మాత్రం చాలా ఆ విషయాలు ఆనందభరితంగా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఇది క్రైస్తవుడికి మాత్రమే దక్కే ధన్యత అండి. ఆ తర్వాత ఈ రాత్రి మీకు ఇంకా లోతుగా నడిపిస్తే నేను చెప్పేది ఏంటంటే, ఆ రక్షించబడిన వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఏమండి, భూమి మీద రక్షించబడిన వ్యక్తి మరణించిన తర్వాత సంగతి కాదు, మన గురించి భూమి మీద రక్షించబడిన వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడు? సంఘంలో పెట్టాడు. సంఘంలో పెట్టినప్పుడు వీళ్ళందరూ మొదట బాప్తీసం పొందిన వాళ్ళ అపోస్తుల చేత మొదట బాప్తీసం పొందిన ఆ మొదటి సంఘము నిత్యము చేసిన పని ఏంటి? ఎడతెగక చేసిన పని ఏంటి? 4 విషయాలు అక్కడ ఉన్నాయి. బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును. ఈ ఆరాధనలు, ఈ ఉపవాసాలు మొదలైనప్పుడే వాక్యమే మనకు ఆహారం, అది లేకపోతే ఆత్మకు బలం ఉంటుందని వాక్యం గురించి వేరే కోణంలో లోతుగా మీకు నేర్పించా. ప్రార్థన మన కొరకు మాత్రమే కాక ఇతరుల కొరకు ప్రార్థించే వారి లాలాటముల మీద దేవుని గుర్తు వేయబడుతుందని, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో దేవుని దృష్టిలో ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యమో కూడా మీకు తెలియపరిచా. ఏమండి, అక్కడ 2వ మాట చూడండి, బోధ తర్వాత చెప్పాడు సహవాసమందును అని చెప్పి అంటున్నాడు. ఏమండి, రక్షణ పొందుకున్న వ్యక్తి పరలోకం చేరే వరకు కూడా దేవుడు ఉంచిన స్థలం ఏదన్నా ఉందనంటే సహవాసమే. సహవాసం అంటే దేవుని సంఘమే. రాత్రి దేవుని సంఘములో ఉన్న నీవు, దేవుని సంఘములో మరణించే వరకు ఉండవలసిన నీవు కూడా ఆ సంఘములో నీ బాధ్యత ఏంటో, నీ వంతేంటో, నువ్వు ఎలా ఉండాలో తెలుసుకోకపోవడం వలనే దేవుని చిత్తానికి అడ్డుపడిపోతున్నావు, దేవుని సంఘాన్ని దుఃఖపెట్టేస్తున్నావు, దేవుని కోపాన్ని కూడా తెచ్చుకుంటున్నావు. ఏమండి, నువ్వు సంఘములో ఉన్నావంటే, సంఘములో ఉంటామంటే ఏదో మన ఇంట్లో ఉన్నట్టు సంఘంలో ఉంటాం కాదు. తన రక్తము దారపోసి కొనుక్కున్న సంఘములో ఎలా ఉండాలో కూడా ప్రభువే తన వాక్యం ద్వారా మనకు నేర్పించాడు. ఆ సంఘంలోని పర్పస్ ఏంటో, ఆ సంఘంలోని చిత్తం ఏంటో, నువ్వు ఎలా, ఆయన ఉద్దేశం ఏంటో, నువ్వు ఎలా జీవించాలో కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. హెబ్రీ పత్రికలో దీని గురించి మాట్లాడుతూ పౌలు గారు ఆ హెబ్రీ సంఘానికి మాట్లాడుతూ అంటాడు. 24వ వచనం, 10వ అధ్యాయం 24వ వచనం చదివి పెట్టండి. 10:24. కొందరు మానుకుంటున్నారు. ఇవాళ కాదు, ఇది ఆ రోజు నుంచి కూడా ఏమైందిలే, వెళ్ళొచ్చులే, సమయం ఉందిలే, ఆదివారం చాలదా. ఏమండి, ఆ దినం సమీపిస్తుంది. అప్పుడే ఆ దినం సమీపిస్తుందంటే మరి ఇప్పుడు మనకి ప్రభు రాకడైనా నీ పోకడైనా సమీపించట్లేదా? ఒక హ్యాపీ బర్త్డే చేసుకున్నావంటే ఒక హ్యాపీ దాటిపోయామని గుర్తుపెట్టుకో, వినాలి. ఒక హ్యాపీ దాటిపోయింది, ఎందుకంటే నువ్వు ఇంకొక సంవత్సరానికి దగ్గర పడిపోతున్నావు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దగ్గర పడే కొలది ఏమంటున్నాడు? ఆ దినం సమీపించి మీరు చూసేకొలది మరి ఎక్కువగా కూడుకోవాలి. మనం ఏమవుతున్నామో తెలుసా? మనం మరి తక్కువగా అయిపోతున్నాం. దానిలో ఉన్న ఆటంకాలు ఏంటి, దాన్ని ఎలా సరి చేసుకోవాలో మనం చూసుకోవాలి. మరి ఎక్కువగా కూడుకుంటాం వలన ఏం జరిగిద్దయ్యానంటే, సంఘములో నీకున్న సహవాసాన్ని బట్టి, సంఘములో ఉన్న బోధను బట్టి, సంఘంలో ఉన్న ప్రార్థన బట్టి, ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆ బాధ్యతను, బంధాలను బట్టి మనం ప్రభు స్వారూప్యంగా మార్చబెడతాం. చాలా మంది రోజున ఎలా తయారైపోయారంటే, టెక్నాలజీ పెరిగేదల్లా
మరింత బలపడమనే కానీ మరింత దూరం అవ్వమని కాదు. ఎందుకు వచ్చిన గొడవ? ఏ సంఘానికి వెళ్ళినా ఏదో ఒక తగలాట ఉంది, ఇంట్లో కూర్చుని టీవీలో చూసుకుంటా ఆ ఫోన్పేలో కానుకలు పంపే చూసుకుంటే సరిపోదా అని చెప్పని ఆ మనుషుల వల్ల వచ్చిన సమస్యలను బట్టి, ఆ మందిరంలో వచ్చిన సమస్యలను బట్టి, ప్రాంతానికి ప్రయాణానికి వచ్చిన సమస్యలను బట్టి ఎలా తయారైపోయారంటే మోడర్న్ భక్తి, మోడర్న్ ఏమండి, ఈజీ భక్తి ఏమండి, అంత ఈజీ అయిపోయింది అనమాట. వెనకటి రోజుల్లో రుబ్బురోల్లో రుబ్బి మరీ ఇంట్లో ఆడవాళ్ళు టిఫిన్ వేస్తానికి ఓపుకుండేది. ఈరోజు మిక్సీల్లో గ్రైండర్లో రుబ్బి కూడా లేకపోతున్నారు, కొట్లో కొనుక్కొచ్చేస్తున్నారు. అది అంత ఇన్స్టెంట్. భక్తిని అలా చేయగలమా? సరే, ఇవి నా పర్సనల్ విషయం పక్కన పెడతాం. భక్తిని అలా చేయగలమా? చేయలేం. సహవాసం కంపల్సరీ. నీకు నిత్యము బోధ కంపల్సరీ, నిత్యము ప్రార్థన కంపల్సరీ, నిత్యము రొట్టె విరవడం కంపల్సరీ, నిత్యము సహవాసం కావాల్సిందే. దాని ప్రాముఖ్యత రాత్రులు తెలుసుకోవాలి. సహవాసం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. రక్తము దారపోసి ఆయన కొన్నదాని పేరు సంఘం అన్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని అపోస్తులు 27 చెప్తాం. స్వరక్తం ఇచ్చి సంపాదించిందంట. ఏమండి, మరి ఆయన సొత్తైన ఈ సంఘంలో, ఆయన శిరస్సైన సంఘంలో నీ వంతేంటి? నీ పాత్ర ఏంటి? సహవాసులు ఎందుకు ఉండమంటున్నాడు? ఉండడం వలన కలిగేదేంటి? ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలి? ఈ సంగతులు తెలియకే ఉన్నప్పుడు నీవు చేస్తున్న అజ్ఞాన పనులు బట్టి దైవ చెప్తానికి వ్యతిరేకంగా ఉంటుందో, దేవుని కోపం చెప్పుకుంటున్నావు. అది ఈ రోజే ఇప్పుడే వెంటనే కనిపించకపోవచ్చు. నీకు తెలియకే నువ్వు చేసిన తప్పిదాలను బట్టి ఒక రోజున ఏమండి నువ్వు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది సంఘం, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. నా వస్తువు ఎవరన్నా నా ఫోన్ ఉందండి, లేకపోతే ఇది ఉందండి, ఎవరన్నా పాడు చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా హృదయంలో ఏమొచ్చింది? పాడు చేసిన వ్యక్తికి ఏమొచ్చింది? నాకు హృదయంలో ఏమొచ్చింది? అయ్యో పాడు చేస్తేనే ఇప్పుడు ఈయనకి ఎలాగా ఈ వస్తువు విషయంలో అని మంచి మనసు ఉంటే ఎంతో కనుక్కోండి కొనిద్దాం అని చెప్పి వచ్చింది. నువ్వు పట్టించుకోకపోతే ఏ అమ్మా దేవుడి కోసం వాడే వస్తువుని పాడు చేస్తావు, మరి దీని సంగతి ఏంటని చెప్పి నిలదీస్తాం. నేను అన్నాను, దేవుని సంఘం విషయంలో మరి అంత లెక్క కట్టేలాగా ఉండాలి మనం. ఈ రాత్రి నేను కొన్ని విషయాలు చెప్తాను. దేవుని సహవాసంలో సంఘంలో ఉండటం వలన, ఉంటున్నప్పుడు దేవుడు నిన్ను సంఘంలో వ్యక్తులతో, సంఘం అంటే వ్యక్తులమే కండి, సంఘం అంటే మళ్ళీ సంఘం అంటే మేడ కాదు, మిద్ది కాదు, కట్టడం కాదు. సంఘం అంటే స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. రక్తం దారబోసి కొనుక్కున్న ఆత్మల కలయిక, ఆత్మలు కూడుకునటమే సంఘం. ఆ సంఘంలో నీ వంతు తోటి వారితో ఎట్లా ఉండాలో తెలుసుకోకపోతే, తోటి వారితో ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన బాధ్యతలు ఏంటో, ఆ అనుబంధంలో ఒకరి పట్ల ఒకరు జరగాల్సింది ఏంటో మనం గమనించుకోకపోతే దేవుని సంఘానికి మనమే అడ్డుబండైపోతాం. నేను ఇంతకాలం మీకు చరిత్ర తెలియాలని చెప్పిన కొత్త నిబంధన సంగతులు లోతుగా తీసుకెళ్ళా, కానీ సమయం వచ్చి దేవుడు వీటిని అధికంగా నన్ను ప్రేరేపిస్తున్నాడు. నేను చాలా పాత నిబంధన నేర్పించా, కానీ కొత్త నిబంధనలో సంఘం గురించిన విలువైన విషయాలు పాత నిబంధనలు లేవు. విలువైన విషయాలు కొత్త నిబంధనలు బయలుపరచబడ్డాయి. స్తోత్రం చెప్పు. చూడండి, నేను కొన్ని అంశాలు చెప్తా. సంఘంలో ఉన్న నీవు మొదటి ఇతరులతో ఎట్లా ఉన్నప్పుడు దేవునికి ఉపయోగపడతావు నువ్వు చూడాలంటే, మొదట చూడండి, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు చదివి పెట్టండి. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి. మొదటి మాట చెప్తున్నాను, సంఘంలోకి వచ్చి కూర్చున్నామంటే, దేవుని సంపాదించుకున్న సంఘంలో ఒకరు ఇలా కూర్చున్నామంటే, ఏమండి, నేను ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు నాకు ఒక అతను పరిచయం అయితే, మాకు ఎండాకాలం బాగా విజయవాడ ఎండగా ఉందని దాన్ని ఏమంటారు, బీసెంట్ రాఘవయ్య పార్క్ వెళ్ళాం. ఏమండి, పార్క్ వెళ్తే పార్కులో ఏంటి, ఎవడికి ఇష్టం ఆడు టికెట్ కొనుక్కుని వస్తాడు ఫ్యామిలీగా, ఎక్కడ నచ్చిన చోట ఆడు కూర్చుంటాడు, నచ్చింది తింటాడు, నచ్చిన ఆడుబళ్ళు ఎక్కుతాడు, ఆడుకుంటాడు. ఒకరిని కదపగలమా? ఒకరిని జోక్యం చేసుకోగలమా? ఒకడు మనతో మాట్లాడతాడా? మనం వెళ్ళిందే ప్రశాంతత కొరకు. నీకు మందిరం అట్ట అనిపిస్తుందా? మందిరం అట్ట అనిపిస్తుందా? ఏమని? ఒకడు జోలు నాకు అక్కర్లేదు, నాకు అయ్యగారు కావాలి. కొంతమంది సేవకుడి కోసం వస్తారు, దేవుడి కోసం వస్తారు.
అయ్యగారులో నాకు వంతు ఉంది, నీకు దైవజనులో ఉంటుంది, దేవునిలో ఉంటుందా? అయ్యగారులో నాకు హక్కు ఉంది, ఏముంది నా తలకే, మనిషి ప్రాణం ఏపాటిది? ఏమండి, ఇక్కడ విషయం ఏంటంటే సంఘాన్ని దేవుడు ఎలా పోల్చాడనంటే అవయవాలుగా పోల్చాడు. సంఘాన్ని దేహంగా పోల్చాడు. ఆయన పోల్చిన పోలికలు చూడాలి. ఆయన సంఘాన్ని దేహముగా పోల్చాడు, ఆయన శిరస్సుగా పోల్చాడు. దేహములో ఏమండి ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఉన్నప్పుడు ఆ దేహానికి ఆ అవయవం వలన ప్రయోజనం చేకూర్చబడిద్దా? ఇప్పుడు నాకు ఆహారం కావాలి, సెంట్రల్ కొనుక్కొచ్చుకోవాలి, కాళ్ళు కనుక నేను మీ మీద అలిగాను కాబట్టి నేను 2 రోజులు పనిచేయను అన్నాయి అనుకో, మిగతా బాడీ అంతటి పరిస్థితి ఏంటి? ఇక్కడ నా ఇష్టం నాదే, వస్తాను వెళ్తాననే పార్క్ లాంటి సంబంధం కాదు సంఘం అంటే. అవయవాలు ఒకటి బాగుండాలంటే ఇంకోటి అతకబడి ఉండాలి, ఇంకోటి పని చేయాలి. ఒకటి బాగుండాలంటే ఇంకో దాని మీద ఆధారపడాలి. ఇక్కడ ఒకరితో ఒకరు మనసు కలవాలి. ఏమండి, ఇప్పుడు బాడీలో గనక ఒక పార్ట్ కుళ్ళిపోత మొదలెడితే డాక్టర్ అంటాడు అర్జెంటుగా తీసిపడే అంటాడు. ఎందుకు తెలుసా? కుళ్ళింది మిగతా బాడీ అంతా కుళ్ళి చేసింది. సంఘంలో ఎవరి హృదయమైనా చెడిపోయి ఏమండి ఒకరితో కలిసే మనసు లేకుండా, ఒకరితో ఏకీపించే హృదయం లేకుండా సంఘంలో ఆ దెయ్యం పట్టిన మనసుతో కూర్చుంటే వారి సంఘానికి చాలా ప్రమాదం అండి. మనసు కలవాలని చెప్తున్నాడు దేవుడు. ప్రార్థన చేయడానికైనా, పరిచయం చేయడానికైనా, పాటలు పాడటానికైనా, మందిరం కడటానికైనా, సేవలో సహకరించడానికైనా మనసు కలవాలి. ఇంట్లో పెళ్లి చేసిన తర్వాత ఆ భార్య భర్త మనసు కలవకపోతే ఏమండి కాపురం సమాధానంగా ఉండదండి, ఆ కాపురం సవ్యంగా ఉండదండి. వాళ్ళకి అన్నీ బాగున్నా మనస్సులు, టేస్ట్లు, అభిప్రాయాలు, రుచులు కలవాలి. కలవకపోతే ఒకప్పుడు దీన్ని బూతులాగా చూసేవాళ్ళు విడాకులు అంటే ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎందుకు? మనసులు కలవట్లా. నేను అంటున్నాను, సంఘంలో వివాహ బంధం జీవితకాలం కదా, సంఘంలో నీ బంధం ఎంతకాలం? అక్కడ కాబట్టి ఇంకో చోట ఆ మనసు ఆ మాట నువ్వు చెప్పగలవా? దేవుడికి చెప్పగలవా? నాకు చెప్పగలవు. నీ బది ఎక్కడ రాకపోతే ఇంట్లో అక్కడ పోతున్నాను, ఓకే. చౌకలు ఏం చేస్తామండి? బలవంతంగా మొత్తం సత్వం అడగలవండి. దేవుడిని మాత్రం పోగొట్టుకోవద్దమ్మా. దేవుడిని పట్టుకోండి, దేవుడిని పోగొట్టుకోవద్దమ్మా. ఈ మాట తప్ప ఎప్పుడైనా ఎవరికైనా నేను చెప్పానా? నేను చేసే దాంట్లో లోపం ఉంటే దేవుడు నన్ను అడిగినప్పుడు నేను లెక్క చెప్పాలి. నేను చేసే దాంట్లో లోపం ఉంటే నాకు తెలిసినంత వరకు నేను అంత ప్రయాసపడవు, సంఘంలో అంత ప్రయాసపడుతున్నా. అప్పుడు పోయేవాడి కోసం చెప్తాం, ఇక్కడ ఉంటే బాగుంటుందో నీకు అంతా, లేదంటే దేవుడిని పోగొట్టుకో మాకు. మీరు చిన్న అడగండి చెప్తాడు. ఈ 4 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒకసారి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఒకటి అడిగేవాడిని, ప్రార్థనకి వెళ్తున్నావా? నా దగ్గరకు వస్తున్నావా కాదు, ప్రార్థనకి వెళ్తున్నావా? వెళ్దాం అని. ఎక్కడ వెళ్ళావు? వెళ్తే మళ్ళీ తిప్పి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందులో దేవుని సంకల్పం ఏంటి? అందులో దేవుని ఉద్దేశం ఏంటి? అసలు ఒకప్పుడు ఇక్కడి నుంచి ఎందుకు బయటికి వెళ్ళావు? ఎవరితోనన్నా మనసు కలవలేదా? ఒక్క వ్యక్తి వల్లనే మనసు చెడిపోయిందా? ఆ మనసు చెడిపోయినప్పుడు ఆ మనస్పర్ధలు, ఆ భేదాలను బట్టి ఆ వ్యక్తితో పాటు సంఘాన్ని కూడా దూరంగా పెట్టేసావా? ఏం సాధించావు? ఏం పొందుకున్నావు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనసు ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండండి అంటున్నాడు. ఏమనుకుంటున్నావు? ఇదేమన్నా పబ్లిక్ లైబ్రరీయా, పబ్లిక్ పార్కా? నా మానవుని వస్తాను, నా మానవుని వెళ్ళిపోతానంటే దేవుని ఉద్దేశం కనిపెట్టు. ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంట్లో 4 కుటుంబం 6 కుటుంబం ఉన్నారనుకోండి, భార్య ఇష్టం వచ్చినప్పుడు లేసిద్ది, వంట చేస్తే చేసిద్ది, పిల్లలు స్కూల్కి వెళ్తే వెళ్తారు, మొగుడు జాబ్కి వెళ్తే వెళ్తాడు, లేకపోతే లేదు. అలా ఉంటే అది సరైన కుటుంబమా? నాకు సంఘంలో ఎవరితో సంబంధం లేదు, ఎవడి జోలి నేను తిను, నా జోలి ఎవడు తీడు, వెళ్తాను, కూర్చుంటాను, వచ్చేస్తాను. ఎందుకు వెళ్తావు నాకు అర్థం కాదు. వెళ్ళిన చోట నానా రకాల మనసులు కలిగిన వారు వస్తారు. కానీ మనం అందరం కలిసి క్రీస్తు ప్రభువు పని చేస్తున్నాం. మన అందరం కలిసి మన తండ్రితో సహవాసం చేస్తున్నాం, తండ్రిని ఆరాధిస్తున్నాం. ఎటువంటి భేదాభిప్రాయాలతో మనం వచ్చినప్పటికీ ప్రభువుని సేవించే విషయంలో, ప్రభువుని ఆరాధించే విషయంలో, ఆ క్రమాన్ని పాటించే విషయంలో, భక్తిని చేసే విషయంలో, వాక్యాన్ని విని పాటించే విషయంలో మందిరంలో ఉన్నంతవరకు ఒకే మనసుతో ఉండాలి. లేకపోతే నువ్వు సంఘానికి పెద్ద తలకే నొప్పి అయిపోతావు, పెద్ద అడ్డుబండ అయిపోతావు.
చూడండి ఇక్కడ ఏం జరిగిందో. 9వ అధ్యాయము అపోస్తుల కార్యము 10వ వచనం నుంచి కింద చదవండి. దమస్కులో ఆ అననీయ అను ఒక శిష్యుడుండెను. ఆ ప్రభువు దర్శనమందు ఆ అననీయ ఆ అని అతనిని పిలువగా ఆ. అతడు ప్రభువా ఆ. ఇదిగో నేనున్నానెను. ఆ. అందుకు ప్రభువు ఆ. నీవు లేచి ఆ. చిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట ఆ తార్సు వాడైన ఆ. సౌలు అను వాని కొరకు విచారించుము. ఎవరు విచారించాలి? అననీయ విచారించాలి. ఎందుకు? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు ఆ లోపలికి వచ్చి ఆ. తాను దృష్టి పొందినట్లు ఆ. తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. ఆ. అందుకు అన్నయ్య ఆ. ప్రభువా ఆ. ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఆ. ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గురించి ఆ. అనేకుల వలన వింటిని. ఇక్కడ కూడా చదువు. ఇక్కడును నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుడు వలన ఆ. అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు ఆగు 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 అందుకు ప్రభు నువ్వు వెళ్ళు. ఎక్స్క్లూజ్కి అవకాశం ఇచ్చాడా? సాకు చెప్పి తప్పించుకోవటానికి ప్రభు అవకాశం ఇచ్చాడా? సంఘానికి నానా రకాల మనుషులు వస్తారండి. నువ్వు అప్పటికే రక్షించబడి ఎదుగుంటే నువ్వు పరిశుద్ధతను ప్రేమిస్తావు, నీతిని ప్రేమిస్తావు. కానీ ఇప్పుడు సంఘానికి వచ్చిన వాళ్ళలో పరిశుద్ధత ఉండకపోవచ్చు, నీతి ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఆ వ్యక్తి నిన్ను ఎంతో బాధ పెట్టిన వాడై ఉండొచ్చు, శత్రువై ఉండొచ్చు. ఈ రోజున నువ్వు వెళ్తున్న సంఘానికే వాడు వచ్చాడు. ఏమండి? వాడు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి చెప్పనా? గతంతో నీకు సంబంధం లేదు. ఈ రోజున వాడు కూడా దేవునిలో నీకు ఒక తమ్ముడుగా, చెల్లిగా, అక్కగా అవతానికి వచ్చాడు. సో నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తితో కలిసి ఆరాధించడానికి, ప్రభు పనిచేస్తానికి నీ మనస్సును కలుపుకోవాలి. ఇక్కడ పౌలు సంఘానికి ఎంతో కీడు చేశాడు. ఏమండి? ఇప్పుడు ఏమైంది? అతని కన్నులు పోయినాయి. అతడు తెలుసుకున్నాడు ఇప్పుడు సత్యాన్ని. నేను అంటున్నాను, అతడు కన్నులు ఎందుకు పోయినాయి? సంఘానికి దెబ్బయ్యాడు. నేను అంటాను, సంఘము దేవుని రక్తంతో సంపాదించుకున్న స్వాస్థ్యం. సంఘములో నువ్వు ఏదైనా సంఘానికి వ్యతిరేకమైన పనులు చేసినా, సంఘానికి దుఃఖం కలిగించే పనులు చేసినా, సహవాసాన్ని ఇబ్బంది పెట్టే పనులు చేసినా, సేవకు ఆటంకపరిచే ప్రయత్నాలు చేసినా, సంఘంలో ఉన్నవారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, సేవకుడు ఒప్పుకున్న ఏమీ చేయలేక చేతగానులాగా తను సంపాదించుకున్న బిడ్డల జోలికి వెళితే దేవుడు ఊరుకోడు. జాగ్రత్త. సౌలు మారతాడేమో చూశాడు. సౌలు మాట్లాడే తన బిడ్డలను చంపేస్తున్నా. ఏమండి? అక్కడ విషయం ఏంటి? ఇప్పుడు దాకా సౌలు మనసు తండ్రి ఒక్కడే దేవుడు, ఇక్కడే ఆగిపోయాడు. వీళ్ళ అననీయ వీళ్ళ మనసు తండ్రి అయిన దేవుడు కుమారుడు వాగ్దానం చేశారు కదా, వచ్చిన ఆయన కుమారుడు. ఇక్కడ మనసులు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పటి వరకు మనసులు వేరువేరుగా ఉన్నాయి. కానీ దేవుడు చూశాడు తన సంఘాన్ని బాధపడుతుంటానంట. ప్రభు అన్నాడు, నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో సంఘంలో నీ వలన సేవకుడే కానీ, సేవే కానీ ఒక అల్పమైన విశ్వాసి, వాడు ఎవడైనా కానీ ఒక అల్పుడైన విశ్వాసి, వాడు డబ్బు లేకపోవచ్చు, పేరు లేకపోవచ్చు, ప్రఖ్యాతి లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, వాడు అల్పుడైనా దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నీ వలన గాయపరచబడితే, బాధపరచబడితే, ఆ వ్యక్తి దేవుని సన్నిధికి దూరం అయిపోయే పరిస్థితి వస్తే, ఆ వ్యక్తి నీ వలన హృదయంలో నొప్పి కలిగి మందిరానికి వచ్చి ఏదో కష్టం మీద వెళ్ళేలాంటి పరిస్థితి నీ వల్ల కలిగితే ప్రభు అన్నాడు, నువ్వు ఆ వ్యక్తిని కాదు, నన్నెందుకు హింసిస్తున్నావు అంటున్నాడు. సౌలు దేవుని హింసించాడు, సంఘాన్ని హింసించాడా? కానీ దేవుడు ఏమడిగాడు సౌల్ని? నన్నెందుకు హింసిస్తున్నావు? డైరెక్ట్గా దేవుడు ప్రభునేం చేయలేదే. తన సంఘాన్ని ముట్టుకుంటే ఆయన గాయపరిచినట్లే. ఇప్పుడు దాని ప్రతిఫలంగా సౌలుకి ఏమొచ్చింది? గుడ్డితనం వచ్చేసి. సంఘం అంటే మన ఇంట్లో వ్యవహారంలా కాదు. సంఘం అంటే బంధువుల్లోనో, పెళ్లిలోనో, లేకపోతే ఎక్కడో లైబ్రరీలోనో, లేకపోతే క్లబ్లో కలుస్తారు చూడండి, ఇలాంటి అనుబంధాలు కావు. సంఘం అంటే దేవుని రక్తంలో కడగబడింది. ఇందులో మన మనస్సులు మునిపేమై ఉన్నా ఇప్పుడు ఒకే ప్రభువుని అంగీకరించాం, ఒకే బలలో చేయవేస్తున్నాం, ఒకే వాక్యం వింటున్నాం, ఒకే రక్తం తాగుతున్నాం. కాబట్టి మనము ఒకే మనస్సుని కలిగి జీవించడానికి ప్రయత్నం చెయ్యాలి.
సంఘంలో ఏం తేడా వస్తున్నారంటే వీరు మనసు ఒకలాగా ఉంటుంది, వారి మనసు ఒకలాగా ఉంటుంది. వారి అభిప్రాయాన్ని వీరు ఒప్పుకోరు, వీరి అభిప్రాయాన్ని వారు ఒప్పుకోరు. ఇదేం లెక్క? ఇప్పుడు అననీయ ప్రభువుకే చెప్పాడు, ఏం ప్రభు ఎలాంటి పేరు చెప్తున్నావు? ఏమండి, నువ్వు ఒక వ్యక్తిని చూపించు, వాడు ఎలాంటోడు అనొచ్చు, వాడి మీద ఉన్న ప్రణాళిక నీకేం తెలుసు? ఈరోజు సంఘంలో నేనే పాపిస్తోండండి, నువ్వు చెప్తున్నావు మా అయ్యగారు మంచోడు కదని. మంచోడిని కాకపోయినా సజీవులుగా ఉంచి వాక్యం చెప్పి కృపించాడంటే నా మీద ఎటువంటి ప్రణాళిక ఉందో, రాబోయే రోజు నన్ను మార్చి నన్ను సరిచేసి ఏ స్థాయిలో వాడుకో నీకేం తెలుసు? నువ్వు ఎలా తృణీకరిస్తావు? నన్ను ఎలా తీసిపడేస్తావు? నా క్యారెక్టర్ నువ్వేడా తీసిపడేస్తావు? సౌలేమన్నా మంచోడా? కాదే. ఇప్పుడు అన్నయ్య చెప్తాడు, ఆడితో ఎందుకు ప్రభా అంటే, వెళ్ళు, వాడు నా నామం కోసం ఎన్ని చేయాలో వాడికి ఆల్రెడీ చెప్పా. వాడికి అననీయ మన సంఘాలు కట్టాడా? అననీయ మన సంఘాలకు పత్రికలు రాశాడా? సంఘాలకి ఎలా జీవించాలో నేర్పించాడా? నేర్పించింది దేవుడు సౌలు. కానీ సౌలు పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఓర్చుకున్నాడు. ఎందుకనంటే వాడిని నేను ఎలా మార్చుకోవాలో, ఎలా వాడుకోవాలో తెలుసు. ఈరోజు సంఘంలో ఆ వ్యక్తి మంచి మనసుతో లేకపోయి ఉండొచ్చు, వాడు నీకు నొప్పి కలిగిస్తుండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మనం కలిసి పనిచేస్తానికి మనసును కలుపుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మీద దేవుడికి ప్రణాళిక ఏంటో నువ్వు చెప్పలేవుగా. హల్లెలూయా. అననీయ అన్నాడు, ఇవన్నీ నాకు తెలుసు, అతను ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి చేతులు పెడితే చాలు, అతని కన్ను నుండి పొరలు రాలిపోయిన దృశ్యం ఆల్రెడీ చూశాడు, నువ్వు వెళ్ళంటావేంటి? కానీ వెళ్ళలేదా? ఈరోజు చాలా మంది అండి సంఘంలో ఉన్న వ్యక్తులతో ఆ మనసును కలుపుకోవడానికి ఎంత బిట్టు చేస్తారోనండి. ఏమండి, దేవుడు అంటే చెప్పాడు కాబట్టి తెగేసి నువ్వేం చెప్తావు? మంచిగుంటే బాగుంటుంది, కలుసుకుంటే బాగుంటుంది, ఐక్యంగా ఉంటే అంతకు మించి ఏం చెప్తామండి? అదేమంటే ఆడు కావాలి నేను కావాలి తెలుసుకో. ఏంటి ఆడు కావాలి నేను? అదే మాట మీ అమ్మకి చెప్పు, అదే మాట మీ నాన్నకి చెప్పు. నీకు అక్క కావాలా నేను కావాలా? అదేంటి? అదే మాట సావుకుని అడిగినప్పుడు మాత్రం, అదే మాట దేవుడిని అడిగితే మాత్రం, మరి వాళ్ళ దగ్గర వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి తెలుసుకోవాలంటే సైతం మాట. మరి ఏంటి, ఎవరిని తెలుసుకోవాలి? ఆ కడుపు తీపి నీకు తెలుస్తుందా? ఆ ప్రయాస నీకు తెలుస్తుందా? దేవుడు కాచిన రక్తంలో ఉన్న నొప్పి నీకు తెలుస్తుందా? పొరపాటు దెబ్బతలతో రక్తం గారిందా? అది ఎంత భయంకరమైన మరణమో ముందు రాత్రి ఎరిగి నీ చిత్తమైతేనే పంపించాయని చిత్తం అన్నప్పుడు అలాంటి భయంకరమైన మరణ శిక్షను ఆయన నవ్వుతూ ఒక్క కేక, ఒక్క అరుపు, అమ్మో బాబు ఆయన నవ్వుతూ ఎదుర్కొన్నాడు. ఎందుకు? ఆ నొప్పికి ప్రతిఫలం రాబోతుంది, ఆ గాయానికి ప్రతిఫలం రాబోతుంది, ఆ చీల్చబడిన దేహంలో అనుభవిస్తున్న ఆ శిక్షకి ప్రతిఫలంగా మన మీద శిక్ష కొట్టివేయబడుతుందని ఆనందంతో ఆయన ఓర్చుకున్నాడు. అంత త్యాగపూరితంగా తన రక్తంలో తన బిడ్డలు కొనుక్కుంటున్నప్పుడు సాతాను చేతిలో నుంచి ఈ రోజున నీ వలన ఒకడు ఆటంకపరచబడుతున్నాడు, వాడా నేనానంటే వాడే దేవుడికి కావాలి. అలా మాట్లాడినోడే దేవుడు వద్దంటాడు. అననీయ అన్నాడు, వెళ్తా వెళ్ళవా? వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఎవరు మంచోడు ఇక్కడ? అననీయానే మంచోడు. ఎవరు చెడ్డోడు? సౌలే చెడ్డోడు. మరి చెడ్డోడి దగ్గరకు మంచోడిని మనసును నొప్పించి గాయపరిచి పంపిస్తావేంటి? చెడ్డోడు మనసు నొప్పించాలి కదా, అది ఆల్రెడీ నొప్పిలో ఉన్నాడు. అననీయ అంతమందిని చంపుతూ ఉంటారు, నేను వెళ్తావు ఏంటయ్యా? వెళ్ళు. ఇప్పటి వరకు అతడు తండ్రి కోసం, నువ్వు కుమారుడు కోసం పనిచేశారు కదా, ఇప్పుడు ఇద్దరూ కలిసి నా కోసం పనిచేయాలంటే మీ మనసు కలవాలి. ఒకప్పుడు కాదండి, ఇప్పుడు సంఘంలో మనం ఏం చేస్తున్నాం? ఒకే దేవుణ్ణి ఒకే సంఘంలో ఒకే వాక్యంతో ఒకే బలలో చేయవేస్తూ ఆరాధిస్తున్నాం కదా, మన మనసులో ఎట్లా ఉండాలి? కలవాలండి. ఎక్కడ చూసిన సంఘాలలో ఏంటంటే ఇద్దరు ముగ్గురు మనసులు కలుపుతుంది, అట్లాంటి 10 గ్రూపులు అవుతుంది. కలుపుతున్నాయి, ఇద్దరు ముగ్గురికే కలుపుతాయి. ఏమండి, ఆ అక్క చెల్లెల్లో గ్రూపు, ఆ ఇంట్లో వాళ్ళ గ్రూపు, ఆ ఫ్రెండ్స్ ఇద్దరు గ్రూపు, వాళ్ళ మనసులు మాత్రం కలుపుతున్నాయి, మిగతా వాళ్ళ మనసులతో కలవరు. ఇదేం లెక్క? ప్రభు వాక్యం నీకు సంపూర్ణంగా తాకబడితే నేను అంటున్నాను, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఎట్లాగో, ప్రతి ఒక్కరిని నిలుపుకుంటూ ఎట్లాగో నీకు వచ్చింది. శుద్రం చెప్పండి. సంఘంలోకి ఇంతమంది నాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ వ్యక్తిత్వం తెలిసిన తర్వాత వాళ్ళతో నా ప్రవర్తనలో మార్పు మీరు ఏమైనా చూసారా? వాళ్ళ పాపం చూసినప్పుడు కానీ, వాళ్ళ అవిధేయత తెలిసినప్పుడు కానీ, వాళ్ళు తాగుబోతనమో తిరుగుబోతనమో ఏదైనా తెలిసినప్పుడు కానీ, వాళ్ళు దేవుని తర్వాత ప్రతినిధిగా నా దగ్గరకు వచ్చినప్పుడు ఎవరినన్నా భేదంతో చూడడం కానీ, వాళ్ళ పాపను బట్టి దూరం ఏమన్నా ఎప్పుడైనా చూసారా? ఎందుకు వాళ్ళు మంచోళ్ళు కాదుగా,
వాళ్ళకంటే దేవుడు ముందు నన్ను నీతిలో ఉంచాడుగా, నీతి మానవులతో అలా ఎందుకు ఉండాలి? దేవుడు ఉండే విధానం అదే. నువ్వు ఎలాంటోడివైనా నీ వెనకమాల ఒకటి వచ్చినప్పుడు దేవుడు నీకు ఈ రోజు ఏ ప్రేమను చూపించాడు వాడికి అదే ప్రేమను చూపిస్తాడు. నువ్వు ఏదో రోజు భక్తి జీవితంలో తప్పిపోయినప్పుడు క్షమించేని ఎలా అడిగితే నీ పట్ల కరుణ పడతాడు, పక్కనోడి పట్ల అలా కరుణ పడతాడు. కాబట్టి ఏ తారతమ్యాలు లేకుండా ఒకరితో ఒకరు మనం మనస్సు కలిగి జీవించే ప్రయత్నం చెయ్యాలి. అలా లేకపోతే మొదటే నువ్వు సంఘానికి శత్రువు అయిపోతావు. నా మనసుతో మీ మనసు కలుస్తుందా? ఒకరితో మనసు ఒకరు కలుస్తుందా? ఏమండి, అసలు ఆ మనసే కలవకుండా సంఘంలో మనం కలిసి దేవుని రాజ్యం కట్టాలి కదా, మీరు అందరూ నాకు సహకరించాలి కదా. మనం కట్టేది ఇల్లు కాదు, మనం కట్టేది ఇంకేదో కాదు, దేవుని రాజ్యం కట్టే పని మన చేతిలో ఉంది కదా. నా మనసు మీకు అర్థం కాకపోతే, కలవకపోతే ఏం చేస్తామండి? మీలో మీకు మనసు కలవకపోతే ఏం చేస్తామండి? ఎలీషా దగ్గరే ఉన్నాడంట, గేహజీతో ఎలీషా మనసు వచ్చిందంట, కానీ వాడు సేవకుడి మనసుని వెంబడించట్లేదు. ఏం సాధించాడు? నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు? నా గొడవ నాదే, నా ప్రయాస నాదే, నా తాపత్రయం నాదే. మిమ్మల్ని భక్తిలో ఒక స్థాయిలోకి తేవాలి, మిమ్మల్ని భక్తిలో బలవంతులు చేయాలి. ఏమండి, సేవకుడు లేని రోజునైనా సేవకుడికి ఏమాత్రం తగ్గిన ఆత్మీయ స్థాయిలో మీరు నిలబడదని నేను పడుతున్న ప్రయాస ఎంత? ఈ వాక్యంలో నుంచి ఎప్పటికప్పుడు లోతైన విషయాలు జీవితాలకు అన్వయించేలాగా, పరిస్థితులకు అన్వయించేలాగా దేవుని దగ్గర పొందుకొని సాధించుకుని మీకు తీసుకొచ్చి మీకు చేసే స్పూన్ ఫీడింగ్ ఎంత? మీ హృదయాల్లో పనిచేస్తున్న కఠినత్వం, ఒకరి పట్ల ఒకరికి వచ్చే వైరం, ఒకరి పట్ల ఒకరికి వచ్చే ద్వేషం. ఏమండి, ఈ ప్రయాసకి మీలో కనిపించడానికి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందండి, గుండె తరుక్కుపోతుంది. నా 18 ఏళ్ల జీవితంలో దేవుడు నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలా ఉపవాసాలు ఉన్నానో, ఎలా ఏమంటే బంధాలకి, కుటుంబాలకి, ఏమంటే శరీర కోరికలకి, అవసరాలకి ఎన్నిటికి దూరం అయిపోయానో. ఎందుకంటే దేవుడు పని చేస్తున్నాం కదా, దేవుడు ప్రతిఫలం ఇస్తాడులని. కానీ నాకు రావాల్సిన ప్రతిఫలం కట్ల డబ్బు కాదు, నేర్చుకున్న భక్తి బోధిస్తూ ఆ భక్తిలోనికి మార్చాలని. నాకు మాత్రం ఆ విషయంలో మాత్రం దుఃఖం మిగిలిపోతుందండి. మీరు ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఎప్పుడు దుఃఖపట్ల, దేవుడు సమృద్ధిగా ఇప్పిస్తున్నాడు మీ ద్వారా. ఆ విషయంలో నాకు దుఃఖం ఎప్పుడు రావట్లా. నాకు వస్తున్న దుఃఖం ఏంటంటే, నా మంచి వయసుని దేవుని కోసం ఖర్చు పెడుతున్నాను కదా, నా మంచి బలాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాను కదా. ఈ యవ్వన వయసులో ఇంతగా ఎవరు ఉపవాసం ఉంటారో నాకు తెలియదులే, కానీ ఏమండి ఇంతగా నలగొట్టుకుంటాను కదా. నాకు నా బిడ్డల ద్వారా, నాకు ఇచ్చిన విశ్వాసం ద్వారా దక్కుతున్న ప్రతిఫలం ఏంటి? ఎవరిలో శ్రేష్టమైన భక్తి కనబడుతుంది? ఎవరిలో దేవుని కొరకు నిలబడే మనస్తత్వం కనబడుతుందంటే అది మాత్రం నాకు నొప్పి వస్తుందండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మరి ఇంతకంటే లోతుగా వాక్యం ద్వారా మిమ్మల్ని సరిచేసే మార్గం ఉందేమో నాకు తెలియదులే, కానీ నేను ఎంత చేయగలను అంత చేస్తున్నాను. నేను అంటున్నాను, సంఘంలో ఉన్నవా, మనసు సేవకుని దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన ఒక విశ్వాసతో సహా కలుపుకోవడం నీకు రావాలి. ఆరాధన అయిపోయిందని టంగున ఎవరి దారుణాలు వెళ్ళిపోవడం కాదులే, కానీ కలుపుకోవడం నీకు రావాలి, క్రమంలోకి తేవడం నీకు రావాలి, ఒక జట్టుగా తేవడం, కలపడం నీకు రావాలి. హల్లెలూయా. ఆ విషయం నేర్చుకో, ఆ పాయింట్ పట్టుకో, ఆ విషయం నేర్చుకో. రెండో మాట నేర్పిస్తాను చూడు. 6వ అధ్యాయం గలతీ పత్రిక మొదటి 2 మాటలు చదివి పెట్టండి. గలతీ పత్రిక 6 మొదటి. అప్పుడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను తాను శోధింపబడదునేమో అని తన విషయమై చూచుకొనుచు, తన విషయంలో చూసుకుంటూ సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోకి తీసుకొని రావాలని ఒకని భారములను కూడా భరించి, ఒక్కని భారాన్ని ఒకళ్ళు భరించండి. నీకు అర్థమైందా? ఒకని భారాన్ని ఒకళ్ళు ఏం చేయాలంట? నువ్వు భరించగలవా? ప్రత్యేక నేర్పిస్తున్నాడు మనకి. ఒకని భారం ఒకళ్ళు ఏం చేయాలంట? భారం భరించడం అంటే అప్పుల భారం గురించి మాట్లాడలే ఇక్కడ, పైన చెప్పాడు క్లియర్గా. భక్తి చేస్తూ మొదలుపెట్టిన సహోదరుల్లో ఏ ఒక్కరన్నా తెలిసే పాపములో పడిపోతూ ఉంటే వాడు చేస్తున్నాడుగా నేను చేస్తే ఏమైందని కాకుండా నీ భక్తి భారాన్ని నువ్వు కాపాడుకుంటూ వాణ్ణి కూడా భక్తిలోకి తెచ్చే భారం భుజాల మీద మోసుకోండి అంటున్నాడు. ఒక్కడి భారం నీ భారం నువ్వు మోస్తూనే కాక పక్కనోడు తప్పిపోయినప్పుడు వాడిని ఎట్లాగైనా భక్తుల్లోనికి తేవాలని ప్రార్థన ద్వారా కానీ, ఉపవాసం ద్వారా కానీ, లేకపోతే ఉపదేశం ద్వారా కానీ
వాడి భారం భరించి వాడిని మంచి మార్కులు తెచ్చే వరకు ఆ భారం మోస్తూ ఉండాలి. పాస్టర్ గారు ఈ గొడవ మీకు ఎందుకు, మాది మాకే అవసరం లేదన్నట్టుగా జీవిస్తున్నాం కదా, మా భక్తికే మాకు లెక్క జవా లేకుండా ఉన్నాం కదా, ఇంకా పక్కనోడి భక్తి కూడా ఏమంటే వాక్యం నేర్పిస్తుంది. అదే సంఘంలో ఉన్నప్పుడు సావాసంలో ఉన్నప్పుడు ఇది లెక్క జవాలేని ఏదో జమానా కాదు ఇది. ఏమండి, దీనికి ఒక లెక్కపత్రం ఉంది. ఒకరితో మనసు కలిగి పని చేసుకోవాలి. ఇక్కడ జట్టు కట్టి ఉండాలి. ఇక్కడ రెండు, ఒకడు తప్పిపోయినప్పుడు వాడి భారం నువ్వు మొయ్యాలి. యేసయ్య మన భారం మొయ్యకుండానే మనకు రక్షణ వచ్చిందా? యేసయ్య భారం మొయ్యకుండానే ఆ రోజున ఆయన రాత్రులు కనిపెట్టి ప్రార్థన చేయకుండానే ఏమండి ఆ రాత్రులంతా సముద్రం మీద వెళ్లకుండానే దెయ్యాలు వెళ్ళగొట్టడం, చనిపోయిన మరి లేపడం జరిగినాయా? నేను అన్నాను, ఒకరి నిమిత్తం ఒకరు భారం మొయ్యాలి. ఏమండి, మొన్న ఇవిడు అనుకుంది నా మూలంగా ఏదో తప్పు జరిగింది కదా, నా మూలంగానే సరి చేయబడాలి, దీని విషయంలో జయం పొందుకోవాలి. ఎలా జరిగిద్ది? నీ భారం ఒకరు మొయ్యాలి. సంఘం ఎందుకు? సంఘం పెట్టింది ఎందుకు? నా మూలంగా ఇతరులు బాధపడుతున్నారు కదా, బాధ కాదు, భారం మొయ్యాలి. ఇప్పుడు ఒకదాని ఏమైనా చేయగలిగావా? చెయ్యలేవు. వాక్యం అది చేయలేవు. నువ్వు ఒక్కదానివే చేయలేవు. నువ్వు భౌతికమైన ఆలోచనలతో, భౌతికమైన ఉక్రోషంతో నా మూలంగా వాళ్ళు బాధపడతామేంటి? యేసు బాధపడితేనే, యేసు నలగొట్టబడితే మనకు రక్షణ వచ్చింది. అపోస్తులు నలగొట్టబడితేనే సంఘం కట్టబడింది. సావకుండా నలిగిపోతుంటేనే సంఘంలో జీవం వస్తుంది. అలా ఒక విశ్వాసి కోసం ఒకరు భరించినప్పుడే సంఘ భారము తేలికయిద్దండి. మొత్తం సేవకుడు ఎక్కడ మోస్తాడండి? నీ కనుసైగుల్లో ఒకటి తప్పిపోతున్నప్పుడు, ఒకటి పడిపోతున్నప్పుడు, ప్రభువా ఇదిగో నా సహోదరుడు ఎందుకు తప్పిపోతున్నాడు, వాడిని మంచి దారిలో త్యాగ ప్రభు, వాడిని సరిచేసే వరకు, వాడి బలహీనత నుంచి వాడు బయటపడే వరకు ఆ భారం నువ్వే మోయాలి. అదేగా దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఉందా ఈ స్థితి? ఉందా మనలో? ఈ స్థితి ఉందా మనలో? ఏ అండి, నా బాధలే నాకు చాలట్లా. అసలు నువ్వు ఈ గొడవలోకి వస్తే ఆ గొడవలన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆ గొడవలో పడిపోయి ఈ గొడవ పట్టించుకోవట్లే. నేను దేనికి సంఘంలో ఉంచాడో దానిలోకి వస్తే నీ అనుదిన జీవితంలో అన్నీ. ఏమండి, ఒక రోజు మనం చెప్తా అంటాడు, నువ్వు దేవుని ఇల్లు కట్టు, దేవుడిని ఇల్లు కడతాడు. నువ్వు కానీ దేవుని ఇల్లు కడతానికి నువ్వేం చేస్తున్నావు? అదేమంటే అసహించుకుంటావు. అదేమంటే సేవనికి నింద చేస్తావు. అయ్యో ఆయన బాప్తిసం తీసుకున్నాడు అని చెప్పారే కానీ ఇదిగో మళ్ళీ ఎట్ట చేస్తున్నాడు, మళ్ళీ ఎట్ట చేస్తున్నాడు. నువ్వు నాకు చెప్తున్నావు. నీ బాధ్యత ఏంటి? నాకు కంప్లైంట్ చేయడమే నీ బాధ్యత. అక్కడ ఏం చెప్పాడు? ఒక్కని భారం భరించండి, భరించాలి. స్తోత్రం చెప్పు. నేను అంటున్నాను, యేసే చేసిన పని అది, ఆది సంఘం చేసిన పని అది. ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అని చెప్పానంటే, నీ భక్తి భారమే కాకుండా నీ తోటి వారి భక్తి భారం మొయ్యాలి. దానికి ఆ మనసు రావాలి. కానీ దేవుడు కృపనిస్తాడు. నీ మూలంగా కొందరిని కడతాడు. నీ మూలంగా. ఏమండి, ఎవరు తొలగిపోతున్నారు, ఎవరు నిర్లక్ష్యం అయిపోతున్నారు. కొన్నిసార్లు దూర ప్రాంతంలో ఉన్న కారణం చేత కొందరి జీవితాలు మాకు తెలియవు, కొన్ని కారణాలు మాకు తెలియవు. కానీ నీకు నిజంగా సంఘం పట్ల ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ప్రతి భారము కూడా హృదయంలో మోస్తావు, దేవునికి అప్పచెప్తావు, ప్రతిఫలం తెచ్చే బిడ్డగా ఉంటావు. ఏమండి, మీకు ఆ మాట అర్థమైందా? నీది నువ్వు చూసుకోవడమే కాదండి, సంఘం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ రాత్రి ఆ విషయాలు మీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను నేను. స్తోత్రం చెప్పు. మొదటి మాట ఏం చెప్పాడు? ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండండి, మనసు కలవాలి. రెండు, ఏమండి, భారం భరించాలి. కొన్నిసార్లు ఏమండి వారి వ్యక్తిగత విషయంలో అయినా వారికి మేలు జరిగిద్ది అన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తున్నావు, వాళ్ళు ఏదో ఒక దారిలో ఏదో ఒక రీతిగా వాళ్ళ భారం మనం మోసి వాళ్ళ దేవునిలో మంచి మార్కులు పెట్టే ప్రయత్నం చేయాలి. పొట్లపాడని వీరవల్లికి దగ్గర ఉండేది, పొట్లపాడని ఉయ్యూరు దగ్గర వీరవల్లికి దగ్గర పొట్లపాడని. అక్కడ నుంచి ఆవిడ పేరు మర్చిపోయినలే కానీ ఒక పెద్ద ఆవిడ ప్రార్థనకు వచ్చేది. అది 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట వీరవల్లి చర్చికి. ఆవిడ చర్చికి వచ్చేది. కానీ తర్వాత ఆవిడ కాలు చేయ పడిపోయింది. వచ్చే మనిషికి కాలు చేయ పడిపోతే ఏమండి ఆవిడ ఇంట్లో వాళ్ళ అన్యులు, ఆ తల్లి ఒక్కటే, ఆ ఇంట్లో పెద్ద ఆవిడ ఒక్కటే నమ్ముకుంది. ఇప్పుడు ఆవిడ మందిరానికి రావాలంటే సంఘంలో ఒకరికి బైక్ ఇచ్చి పంపించేవాళ్ళు, ఆవిడని ఎక్కించుకురండి. ఇప్పుడు ఆ బిడ్డ ఆరాధన చేయాలంటే ఎవరన్నా ఒకళ్ళు ఏం చేయాలి? ఆ భారం భరించాలండి. కానీ
ఇసుక లేకుండా ఎవరికి అప్పచెప్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒక ఎండ పెట్టుకుని ఇవన్నీ బండి మీద ఎక్కించుకుని ప్రార్థన. ఆవిడ ఎంత సంతోషించేదో, ఎంత కన్నీరు కార్చేదో. సంఘం అంటే ఏంటి? నీది గొడవ నువ్వు చూసుకుని నీ ప్రార్థనలు చేసి నిలిపోవడమా? కాదు కాదు, నేర్చుకో, తెలుసుకో. దేవుని మనసు, దేవుని చెప్తుంది, దేవుని ఉద్దేశాలు ఉందో బైబిల్ గ్రంథం తెలుసుకో. మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమండి, మళ్ళీ ఆవిడని బండి ఎక్కించుకుని మళ్ళీ 3 కిలోమీటర్లు తీసుకెళ్ళి ఆవిడని అక్కడ దింపి మళ్ళీ వచ్చేవాళ్ళు అనమాట. నాకు ఆశ్చర్యం వేసేది. ఆవిడేమో ఊళ్ళో సంఘం ఉన్నా అక్కడ కాదు, నేను ఈ సంఘానికి వస్తుందని వెళ్ళదు, ఇక్కడికే వచ్చింది. ఇక్కడ రావాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, వాళ్ళు తీసుకురారు. ఫోన్ చేసి అమ్మ మొత్తం కొంచెం రెడీ చేయండి అంటే ఆవిడకి ఏదో చీర జుట్టు మార్చి సరి చేసేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఎక్కించుకోవచ్చు. భారం పడితేనే కదా మరొక వ్యక్తి అర్థం చేయగలుగుతుంది. భారం భరించమని దేవుడు చెప్తున్నాడండి. భౌతికంగానే కానీ ఆత్మలోనే కానీ మనం కొందరు భారం మోసినప్పుడు దేవునికి దగ్గర చేస్తాం, చేరువ చేస్తాం. తద్వారా దేవుని చిత్తం నెరవేర్చిన వారంగా మార్చబడతాం. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించాలి. ఒకరితో ఒకడు మనసు కలవాలి, ఒకరినొకడు భరించాలి, ఒకటి భారం ఒకడు మొయ్యాలి, ఒకరినొకడు సహించాలి. మీకు అర్థమైంది ఈ విషయం? ఏమండి, కొంతమందికి తోటివారిని సహించడం రావట్లా. ఇంట్లో నూతనంగా పెళ్లి చేసాం అనుకోండి, ఆ వచ్చిన కోళ్ళకి కొత్త ఇంట్లో ఆవిడ భరిస్తేనే అడ్జస్ట్ అయ్యిద్ది. వచ్చిన అమ్మాయిని బట్టి ఆ పద్ధతిని బట్టి మనము కొన్నాళ్ళు ఓపిక పడితేనే పని అయ్యిద్ది. వచ్చిన కాడి నుంచి ఇలాగ ఉండమంటే అవదు. దేవుడు కృపను బట్టి సంవత్సరం తిరిగేటప్పుడు పిల్లలు పుట్టారు. ఈ పిల్ల అర్ధరాత్రిలో ఏడ్చిద్ది. ఇప్పుడు నేను నిద్ర డిస్టర్బ్ అవుతుందని బయటపడేయగలవా? ఏం చేస్తావు? ఒక వయసు వరకు తల్లిదండ్రులకు నిద్ర ఉండదండి. ఆ పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు, చంటి పిల్లలు, ఆ ఇంట్లో వాళ్ళకి రాత్రిపూట నిద్ర ఉండదు. అయినా ఎందుకు భరిస్తున్నారు, సహిస్తున్నారు? వాళ్ళ వయసుకి వాళ్ళు చేసేది అంతే. వాళ్ళు కాస్త పెద్ద నాకు అటు తిరుగుతా వంటగదిలోకి వెళ్ళిపోయి పప్పు డబ్బా నూనె పడేసేస్తా ఉంటారు. సైతానా అని చెప్పిన బయట పడేస్తావా? అయ్యో ఈ పిల్లలు, మరి సహిస్తావు. ఇంట్లో భర్త మామూలుగా ఉన్నటువంటి మెంటలు వచ్చిందంటే కనుక శవాలెత్తిపోతాడు. అప్పుడేం చేస్తావు? ఇప్పుడు ఏం మాట్లాడకూడదు, భరించు. ఒకడు తాగుబోతాడు ఉంటాడు, ఆడి మెంటలో చోటు తాగొస్తాడు. అప్పుడేం చేయాలి? భరిస్తున్నావు. ఎందుకు? నీ కుటుంబంలో ఆ బంధం ప్రాముఖ్యం. ఆ బంధానికి ఒక బాధ్యత ఉంది, ఆ బంధానికి ఒక విలువ ఉంది. ఏదో ఒక సందర్భంలో వాళ్ళ వల్ల విసుగు పుట్టిద్ది, వాళ్ళ వలన నొప్పి కలిగిద్ది. అయినా నా కుటుంబం, నా బంధం అని సహిస్తున్నావు చూడు. సంఘంలో కూడా సహించాలి. కొందరు పసిపిల్లల్లాగా ఉంటారు, కొందరు పాకుతున్న పిల్లల్లాగా ఉంటారు, కొందరు ఎదిగిన వాళ్ళలాగా ఉంటారు. నానా రకాల మనస్తత్వాలు. తెలియకే వాళ్ళకి నొప్పి పుట్టేస్తారు, తెలియకే వాళ్ళని బాధపడతారు. ఇప్పుడు వచ్చేసేసి అలమూలంగా మా బాధపడుతున్న పాస్టర్ గారు అని చెప్పి పాస్టర్ కంప్లైంట్ చేస్తే మేము భరిస్తున్నాం అందరినీ. నువ్వు భరించలేవా? నువ్వు ఒక్కడే భరించవా? ఒక్కదాన్నే భరించవా? సంఘాన్ని అందరినీ గుండెల మీద మోస్తున్నావు. మా పరిస్థితి ఏంటండి? నువ్వు వచ్చి కంప్లైంట్ చేస్తే ఏమండి, హృదయం ఏమైపోద్ది తెలుసా? స్తోత్రం చెప్పు. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పు, అక్క ఇంట్లో ఉంటే నేను ఉండనని చెప్పు. మంచిదమ్మా, అక్కని పంపించేస్తాను ఇద్దా. ఎట్లా అంటారండి? నేనన్నా నువ్వు సహించుకుంటా పోతే వాళ్ళు ఎదిగినప్పుడు వాళ్ళ తప్పులు వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు మరొకరిని సహించేవారుగా మార్చబడతారు. నువ్వు ఎంతసేపు కంప్లైంట్లు చేసి, ఎంతసేపు నిందలేసి, ఎంతసేపు మొహం మార్చుకుని, ఎంతసేపు మొహం తిప్పుకుని నువ్వు ఇలాగుంటే వాళ్ళు ఎలా తయారవుతారు? నువ్వేం చేస్తావు సంఘాన్ని? మరప్పుడు దేవుడు సంఘంలో నేను ఉంచినందుకు ఏం చేస్తున్నావు? నువ్వు సహించడం నీకు వస్తుందా? నానా రకాల వాళ్ళు వస్తారండి, నానా రకాల సమస్యలతో, నానా రకాల ప్రాబ్లమ్స్ వస్తారండి. వాళ్ళు ఏమండి, వాళ్ళకి తెలియని పరిస్థితిని బట్టి ఇసుకిచ్చేస్తారు, ఇసుకు పుట్టిచ్చేస్తారు. ఏమీ లేని చోట మన పేరు పెట్టి మన నిందలు మోపుతారు.
ఒకటే, సహించాలి. దేవుడు చెప్తున్నాడు, ఆయన సహించాడు, ఆయన ఇప్పటికీ నువ్వు సహిస్తున్నాడు. మనం ఏం చేయాలంట? సహించాలి. హల్లెలూయా. చూడండి, దీన్నే కొనసాగిస్తే కొలస్సీలు రాసిన పత్రిక పక్కన ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను ఆ, తనకు హాని చేసినని ఆ. ఒకరినొకరు ఎడల ఒకడు అనుకుంది ఎడలా ఒకడు అనుకొని ఎడల ఆ, ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఆ, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగా ఆ. మీరును క్షమించుడి. ఇది ఎన్నోసార్లు చెప్తాం కానీ అవుతుందా? ఏ వాక్యం తేల్చేసింది, నీ పాపాలు క్షమించబడాలంటే వాడి పాపాలు నువ్వు క్షమించాలి. ఇక్కడ ఏమన్నాడు? ప్రేమతో ఒకరినొకడు సహించండి. ప్రభు క్షమిస్తున్నాడుగా. మీ పట్ల వాళ్ళు తప్పు చేశారా? ఎవరిని హాని చేస్తాడు అనిపిస్తుందా? ప్రభుకి హాని చేస్తే ఆయన సహించాడుగా, ఆయన ప్రేమించి క్షమించాడుగా, నువ్వు కూడా ఓర్చుకో అంటే ఆయన దేవుడు, మీ మనుషులు అండి. అదేంటి? ఆయన మనలాగా రక్తమాంసంలో పాలివాడుగా నుండి మనలాగా ప్రతి నొప్పిని ఎమోషన్ని తిరిగిన వాడుగానే ఉన్నాడు. రక్తమాంసంలో పాలివాడుగానే ఉన్నాడు. ఇంకా లేకపోతే ఏమంటావు? మీరు పాస్టర్లు, మీ విశ్వాసం తేడా లేదా? లేదు, నీకన్నా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి, నీకు ఉంటాయి. కానీ దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి అటన్నిటిని నరుక్కుంటాయి. నువ్వు సింపుల్గా ఏమనేస్తున్నావు? నువ్వు సేవకుడు కాబట్టి చేయగలుగుతున్నావు, మీ విశ్వాసం కాబట్టి చేయలేకపోతున్నావు అంటే కాదు 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 కాదు. అదొక క్లాస్ చెప్పి తప్పించుకుంటావు, అదొక మార్గం చూపించేసి తప్పించుకుంటావు. నువ్వు నాకు అటు చెప్తావు, సరే దేవుడి దగ్గర ఏం చెప్తావు? ప్రభువా, చెప్పే పాస్టర్లు అంటే చేయగలుగుతారు కానీ ఇన్వాల్వ్ ఎక్కడ చేయగలుగుతాం ప్రభువా అంటే పరలోకం అంతా పాస్టర్లో ఉంటారా? మరి ఎట్లా వర్కౌట్ అయితే ఈ మాట? కాదు కాదు. ప్రభు చెప్తున్నాడు మీరు సహించండి. సహించాలంటే క్షమించాల్సి వచ్చింది. నేను మిమ్మల్ని క్షమిస్తున్నా కదా, ఏ పని చేసినా క్షమించకపోతే ఏమైపోవాలి ఈ పాటికి? అసలు ఈ సంవత్సరం మనం ఏం తప్పులు చేయలేదా? క్షమించాడా? క్షమించలేదా? క్షమించకపోయి ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఫస్ట్ ఏ బెడ్ మీద, ఏ కోమలోనో, ఏ ఐసీయూలో ఎక్కడో తిప్పలు పడుతూ ఉండేవాడు. ఏంటిది? అది దండేనా? ఆయన క్షమించాడు కదా. అదే రీతిగా నువ్వు దేవుని స్థానంలో ఉండి నీ తోటి వాడిని క్షమిస్తే సహించేస్తావండి. దేవుని స్థానంలోకి నువ్వు వచ్చి వినాలి. దేవుడి స్థానంలోకి నువ్వు వచ్చి తోటి వాడిని క్షమించినప్పుడు సహించే మనసు నీకు వచ్చింది. హల్లెలూయా. ఒకరినొకడు సహించండి అంటున్నాడు. అందులోనే మళ్ళీ ఒకరినొకడు క్షమించండి అని కూడా అన్నాడు. ఇవి చాలా కఠోరంగా అనిపిస్తాయి కానీ ఇవి చేసినప్పుడే సంఘానికి నువ్వు ఒక దీవెనగా మారుతావు. ఇలా ఉన్నప్పుడే ప్రభువు మనసులో సంతోషపెట్టిన వ్యక్తిగా మారుతావు. ఎన్ని పాయింట్లు చెప్పా? 4 ఏంటంట? ఒకరు మనసు కలిగి ఉండాలి. ఒకటి భారం ఒకటి మొయ్యండి. సహించే వాళ్ళుగా ఉండాలి. క్షమించే వాళ్ళు కూడా ఉండు, తప్పేముంది. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదివిపెట్టండి. భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చూడండి, అక్కడ అన్నాడు క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. ఒక్కనికొకడు సంఘానికి వచ్చాం. రమ్య అంది, చిటక్క నా గొంతు బాగాలేదు, నువ్వు పాట పాడొచ్చుగా. ఇప్పుడు చిట్టక్క మనసులో అయ్యగారు చెప్తే నేను పాడతానుగా, నీ పిల్లలు చెప్తే నేను పాడతానే ఏంటి అంటే అక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఆదివారం అర్థం జరుగుతుందండి, చంటన్న లేడు. ఇప్పుడు జయరామ్ గారు వచ్చి అమ్మ రండి, మరి మందిరం ప్రార్థన మొదలెట్టాలి కదా, ఈ పనులు చేద్దాం రండి అని అంటే అయ్యగారు మాకు అప్పచెప్పారేంటి, మేము చేయమంటే? దేవుని పని చేయాల్సి వచ్చినప్పుడు, దేవుని పనిలో పాలు కలిగి ఉంటున్నప్పుడు సేవకుడు మాత్రమే లోబడతాను కాదు, మంచి మనసుతో నీ సహోదరుడు నీకు ఏదైనా నేర్పిస్తున్నప్పుడు లోబడి ఉండటం నీకు ఆశీర్వాదం. దేవుని భయముతో ఒక్కరికొకడు లోబడమన్నాడు. దేవుడి భయంతో లోబడాలంటే ఒకరికొకళ్ళు.
ఎంత గొప్ప మాట ఇది. ఏ భయంతో లోబడాలి? దేవుని భయంతో. పాస్టర్ గారు చెప్తేనే దేవుని మాట, పక్కనోడు చెప్తే దేవుని మాట కాదని కాదు. నీకు ఎవరన్నా దేవుని పని చేద్దాం రండి, ప్రార్థన చేద్దాం రండి, మరేదైనా చేద్దాం రండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఏదో దైవిక ప్రేరేపణతో చెప్తున్నారు లోపడదామని, లోపడడం నీకు ఆశీర్వాదం. సంఘాలలో వచ్చిన తిప్పలు ఏంటంటే పాస్టర్ గారు చెబితే పాస్టర్ గారిని మెప్పిస్తాడు పని చేస్తారు తప్ప పక్కనోడు ఏమండి అడిగితే చేయరండి. మన మందిరంలో అది పలానా బాగోలేదు కదా, మందిరానికి అది బాగు చేసుకుంటారండి అని అంటే ఇప్పుడు అవసరం ఉంది అయ్యారు అని చెప్పారా? చెప్పలేదు. చేసుకుంటే బాగుంటుంది కదా అంటే తర్వాత చూద్దాంలే. ఆ వ్యక్తిగత హృదయం నీకు కలగట్లేదే, నీకు కలగనప్పుడు అటు చెప్పినా నువ్వు లోపట్టలేదే, ఆ పని చేసే దేవుడు సంతోషిస్తాడేమో చెప్తే నువ్వు ఎందుకేనో. కొందరు అక్కడ అభిప్రాయ భేదాలు వచ్చేస్తాయండి. నేను చెప్పింది ఆడేనలా, ఆడు చెప్పింది నేనేదేంటి. మనసు కలిసి ఉంటే లోపడతా అయిపోద్ది, మనసు కలగకపోతే లోపడతాం అవ్వదు. సేవకునికే కాదు, కొన్ని సందర్భాల్లో ఒక్కరికొకరంట లోబడాలి. కింద మిగతా లిస్ట్ చెప్పాడు, పైన సంఘంలో ఒకరు కూడా లోపడు. కింద చెప్పాడు భార్యకి భర్త, భర్తకు భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఈయన చెప్పుకొచ్చాడు. మొదట ఏం చెప్పాడు? దేవుని భయంతో సంఘంలో ఒకరికొకడు లోబడన్న ఆయన అని చెప్పాడు. హల్లెలూయా. 5 విషయాలు అయినాయా? ఇంకో మాట చెప్తాను రండి. మళ్ళీ కొలసీ పత్రిక రండి. ఇన్నాడు మళ్ళీ 3వ అధ్యాయానికి రండి. 16 నుంచి చదివి పెట్టండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు. ఒక్కనికొకడు ఏం చేసుకోవాలంట? చేసుకుంటున్నారా? ఫస్ట్ పాయింట్ కాడి నుంచి అన్నీ లేదంటే ఏమైంది ఇప్పుడు మనకి? ఒకరికొకడు ఏం చెప్పుకోవాలంట? బోధ చేసుకోవాలంట. అమ్మా నువ్వు మొన్న రాలేదు, మనము ఇలా ఉండకూడదంట, మరి ఇలా చేయకూడదంట. బోధ జరుగుతుందా? దేవుడు నాకు ఇలా చెప్తున్నాడు, బోధ చేస్తున్నావా? బోధ చేయడం అంటే బైబిల్ ఇప్పుడు ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. తెలియని వ్యక్తికి తెలియని సంగతిని తెలిసేలాగా చెప్పడం బోధ. దాన్ని ఎలా కూడా చెప్పొచ్చు అంట? వాక్యాలతో ఏంటిది, సంగీతంతో చెప్పొచ్చు, కీర్తనతో చెప్పొచ్చు, ఆత్మ పద్యములతో చెప్పొచ్చు. ఏమండి, నువ్వు వాక్యమే చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పొచ్చు. నాడు పాట విన్నాను, నాకు ఆ పాటలో నుంచి దేవుడు ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నువ్వే నాకు చెప్పక్కర్లా, కానీ నువ్వు తెలియకుండానే పనిచేస్తున్నావు. హల్లెలూయా. నువ్వు ఒక పాట విన్నప్పుడు అందులో నీకు డెప్త్ తాకినప్పుడు నువ్వు దాన్ని నేర్చుకుని వచ్చి పాడితే నీకు తెలియకుండానే నువ్వు బోధ చేస్తున్నావు పాట ద్వారా. జరుగుతుంది. సంగీతంతో, వాక్యాలతో, నాట్యాలతో, పద్యాలతో ఒకరికొకరు బోధ చేసుకోండి. అసలు ఎంత గొప్ప విషయం. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోమంటే ఇడి చాడి ఆడు. ఇప్పుడు రమ్య వచ్చి మాకేం చేసి తెలుసా సరక్క, రమ్య చిటక్క అని చెప్పని ఇప్పుడు చెప్పి, మా శివక్క ఏం చెప్పని చెప్పనని ఈ పిచ్చి పిచ్చి చెప్పుకుంటానికైతే అవుతుందిగా నోరు, బోధ చెప్పుకుంటాకు రాదే. ఇంకా అక్కడ అన్నాడు 2వ మాటలో, బుద్ధి చెప్పుకోండి అన్నాడు. ఏమండి, నా బాధ ఏంటంటే దేవుని ఆత్మ పెట్టే నొప్పిని, దుఃఖాన్ని తట్టుకోలేక వాక్యంలో గట్టిగా వినో అని చెప్పి అంటేనే తట్టుకోవట్లేదే. ఇంకా దేవుడు ఏం చెప్పాడు చెప్పనా? సేవకుడు కాదంట, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. బుద్ధి లేదు నీకు? ఇంత లేటుగా వచ్చావు, బుద్ధి లేదు నీకు? బుద్ధి చెప్పుకోవాలంట. అసలు నువ్వు చెబుతావా? ఎవరు చెప్తే వింటావా? వింటావు. ఏమో అదే నా బాధ కదా. పాస్టర్ చెప్తే నేను పక్కనోడు చెప్తే, కానీ పక్కనోడికి ఎన్ని హక్కులు ఇచ్చాడు ఇప్పుడు దేవుడు? నేను సరిచేసే హక్కు ఇచ్చాడు, నీకు వాక్యం, నీకు బుద్ధి, నీకు బోధ చెప్పే హక్కు ఇచ్చాడు. ఏమండి, నిన్ను బుద్ధి చెప్పే హక్కు ఇచ్చాడు, హెచ్చరిక చేసే హక్కు ఇచ్చాడు, హెచ్చరిక చేయమన్నాడు. ఇక్కడ ఇంకో మాట చదివే చూడు, ఎఫెసీ పత్రికలో 3:19 5:21 చదువు, 21 పైన 19 చదువు. అదే ఒకరినొకటి హెచ్చరిక చేయాలంట. ఏమండి, బోధ వేరు, బుద్ధి వేరు, హెచ్చరిక వేరు. 3 వేరు వేరు తెలుసా? ఏమేం చేయాలంట? బోధ. అమ్మాయి మరి ఇలాగా బైబిల్లో ఇలాగుంది, మనం ఇలా చేయాలంట. బైబిల్లో ఇలాగుంది, ఇలా చేయాలంట. సంఘంలో ఇలాగ ఉంటుందంటే పద్ధతి, ఇలా చేయాలి. ఇది బోధ. ఇది బోధ. బుద్ధి ఏంటారంటే ఏమన్నా వాక్యమే నువ్వు తెలియదు నీకు,
ఇలా చేయాలి కదా మనం, ఇలా చేస్తే ఎట్లాగా, అది బుద్ధి చెప్పడం. హెచ్చరిక అంటే ఏంటో తెలుసా? ఇదిగో తెలిసి తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. తెలిస్తే నేను అంట అపోస్తుల కాలంలో జరిగింది, కానీ ఈ రోజు సంఘంలో జరిగిద్దా? జరిగే అవకాశం ఉందా? నువ్వు చెప్పగలవా? ఇది కూడా వినగలడా? అది అందుకే సంఘము బలపట్టలేదు. అది ఎలా కూడా చెప్పాలి, సాత్వికమైన మనసుతో చెప్పాలన్నమాట. బుద్ధి చెప్పమంటే దాసులు అయిపోతావే, పరిపాలిద్దానా కాదు. జాగ్రత్త. ఇలా చాలా మంది పాడైపోయారు. జాగ్రత్త. ఒకసారి చూసుకో, పరీక్షించుకో, ఒకసారి ప్రార్థన చేసుకో. హెచ్చరించే దానిలో కూడా లౌక్యంగా, సాత్వికంతో, తెలివిగా, బుద్ధి చెప్పేటప్పుడు కూడా తెలియకే. ఏమండి, కొన్ని సందర్భాల్లో విజ్ఞాపన చేస్తున్నప్పుడు, కొన్ని గృహాల్లో ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు పాట ఇస్తాడండి. ఇంకేం చెప్పక్కర్లా, ఆ పాటలో పని అయిపోతుంది. ఏడవాల్సిన ఏడుస్తాడు, దుఃఖపడాల్సిన దుఃఖపడతాడు. అది ఏంటో వెళ్ళిపోద్ది. అంటే ఏమవుతుంది అక్కడ? బుద్ధి చెప్పేస్తున్నాం, బోధ చెప్పేస్తున్నాం, అయిపోతుంది మనకు తెలియకుండానే. అప్పుడే అంటే నువ్వు ప్రభువు నిన్ను ఎలా ప్రేరేపిస్తున్నాడో దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఈరోజు నువ్వు బాగా మంచి పాట వేసావు కాబట్టి రాగం దగ్గర బాగుందని కాదు, ప్రభువు నిన్ను ఏం ప్రేరేపిస్తున్నాడో పట్టుకోవాలి. హల్లెలూయా. 3 మాటలు చెప్పాడు ఇక్కడ. బోధ చేయి, బుద్ధి చెప్పు, హెచ్చరించు. మాటలండి ఇవి. స్తోత్రం చెప్పండి. ఇంకా హెబ్రీ పత్రిక 3:14 కూడా తర్వాత చదువుకుంటే ఫ్రెండ్స్ అక్కర్లు, అది కూడా హెచ్చరిక చేసుకోమని చెప్పారంట. హెచ్చరిక చేసుకో. సంఘాలలో ఒకడు గొడవ నాకెందుకు, ఒకళ్ళు బాధ నాకెందుకు, అంతా పాస్టర్ గారు తిప్పలు పడతాడు, అంతా పాస్టర్ గారు మోసుకుంటాడు. నా వరకు నేను వెళ్ళానా, విన్నానా, కానికి ప్రార్థన చేయించుకున్నానా, వచ్చేసానా అని అనుకుంటే మరి ఇదంతా ఎవరు చేస్తారండి? సంఘం అంటే ఆయన సంపాదించుకున్న సంఘం స్వరక్తం స్వాస్థ్యం కాదా? ఆ స్వాస్థ్యం విషయంలో నీ బాధ్యత ఏంటి? ఒకరొకరు ఏకీపించినప్పుడు నీ మనసు ఏంటి? ఏమండి, ఇప్పటి వరకు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు. ఇప్పటి వరకు సంఘంలో ఎవరిని నిందించావా, దూషించావా, చెడ్డ ప్రచారం చేసావా, వాడు తప్పు చేస్తున్నా నాకెందుకు అని వదిలేసావా? అవునో కాదో తెలియకుండానే దాన్ని పుకారుని స్ప్రెడ్ చేసావా? వీటన్నింటికి లెక్క చెప్తావు. అన్నిటికీ లెక్క చెప్తావు. నీ బుద్ధి మారాలి, నీ మనసు మారాలి. రాత్రి దేవుని సంఘంతో ఆటలు కాదు, దేవుని సంఘంతో యాషాలు కాదు. మనసు మారితే నువ్వు బాగుపడతావు. చూడండి మరొక మాట, యాకోబు పత్రిక తీయండి. నేను మరొక మాట చెప్తాను. 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకరు ఏం చేయాలంట? పాపాలు ఒప్పుకోమన్నాడు కదా అని చెప్పి ఏమండి నీ జీవితం వాడి చేతిలో పెట్టేయకూడదు. మళ్ళీ జాగ్రత్త. పాపాలు ఎలాగ ఒప్పుకోవాలంటే, ఏంటో నా ఈ మధ్య బైబిల్ చదవబుద్ధి కావట్లేదు, నా కోసం కొంచెం ప్రార్థన చేస్తావా అంటే నీ లోపం ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తారంటే ఉదయం 8 9 ఫోన్ చేసి, ఇది నువ్వు బైబిల్ చదువుకున్న టైం కదా, మొన్నే చెప్పినట్టున్నావు బైబిల్ చదవట్లేదని చెప్పని, చదివావా? చదివితే బాగుంటుంది. ఎందుకు పాపాలు ఒప్పుకోవాలంటే నువ్వు ఎక్కడ బలహీనమవుతున్నావు పక్కన వ్యక్తి గుర్తించి నిన్ను ఆ తప్పు చేయకుండా ఇదిగో చేస్తున్నావా, ఉండవా అని చెప్పడానికి అలాంటి విషయాలు చెప్పాలి. ఎప్పుడో పెళ్లి కాకముందు, ఎప్పుడో బాప్తిజం తీసుకోకముందు ఎవరితోనో ఏదో చేస్తే అది తీసుకొచ్చి పక్కన చెప్తే ఇది ఏమన్నా బుద్ధి కలిగిన పనా? సంఘంలో అట్లాంటివి చెప్పకూడదు. అసలు మైక్ ఇచ్చి రక్షణ పొందుకున్నావు నువ్వు సాక్ష్యం చెప్పమంటే, నేను భయంకరమైన పాపిని, దేవుని వాక్యం అర్థమైంది, ఈ రోజున మారా అంతే. ఆ పాపాలు చెప్పకూడదు. స్టోటుపురంలో మారినోడికి ఒకటి పిలుచుకొచ్చి ఒక కోటం లెక్కించి సాక్ష్యం చెప్పించారంట. స్టోటుపురంలో ఇంతకుముందు ఏం చేసేవాడు ఆయన కదా, చక్కగా తాళం ఎట్లా బద్దలు కొట్టాలి, సౌండ్ లేకుండా తాళం ఎట్లా తీయాలి, బీరువా పుల్లింగ్ ఎట్లా చేయాలి, మొత్తం చెప్పాడంట సాక్ష్యంలో. ఆ రాత్రి ఆ ఊళ్ళో కొన్ని దొంగతనాలు జరిగినాయి అంట. సాక్ష్యం ఏం చేసింది? ఏంటండి ఏం సాక్ష్యాలు చెప్పడం, ఏం లోకాలు. నీ పాపాలు ఒప్పుకోమంటే ఏ బలహీనతలు అయితే ఎదుటి వ్యక్తి మంచి హృదయంతో అర్థం చేసుకుని చెప్పగా అవి దాచుకున్నా ఉపయోగం ఉండదు. మళ్ళీ చెప్పుకోవాలి కదా అని చెప్తున్నానంటే ఒక మంచి అంటే నేను బాగా చెప్తాను. జాషువా వచ్చాడు అనుకో, ఇప్పుడు జాషువా వచ్చి తన పాపం చెప్పాలంటే ఎవరికి చెప్పచ్చు?
ఒకరితో ఒకడు అన్నాడు, పాస్టర్తో అనలే. ఇక్కడ పాస్టర్ సంగతి పక్కన పెట్టి ఇంకోటి చెప్పు. కాదు, ఒకే వయసు ఉన్న వాళ్ళతో చెప్పకూడదు, పెద్దవాడు పెద్దవాళ్ళతో చెప్పాలి. నాన్న దగ్గర వయసులో పెద్దగా ఉన్న వాళ్ళ దగ్గర అయ్యా ఆ వ్యక్తి మళ్ళీ అంత నమ్మకం కావాలి. ఆడేదో నేను నమ్మి కుర్రోడు వచ్చి చెప్పాడు కదా అని చెప్పని ఆయన మళ్ళీ నువ్వు బజార్లో పెట్టి అంత బుద్ధకు పని చేయకూడదు. వాడికి చెప్పాలి, నాయన 20 వయసు 30 వయసు ఇట్టాగా ఉంటుంది, నేను ఆ వయసు దాటి వచ్చాను, అలాంటి శోధనలో ఉంటే అలాగే అనిపించింది చూసినప్పుడు, అలాగే అనిపించింది ఎవరు తాకినప్పుడు, కానీ ఒకసారి పడిపోయే వాళ్ళు ఎగలేవు, నువ్వు ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తాను, వాడిని మంచి మార్గంలో పెట్టి ఒక్కని పాపలు ఒకటి ఒప్పుకోండి, ఒకటి కోసం ఒకటి ప్రార్థన చేసుకున్నాను. నువ్వు ఒప్పుకునేది ఎందుకు? ప్రార్థన చేసుకుంటానికి. అయ్యా నా చెల్లి బలహీనతలో పడిపోతుందంటే, అయ్యా మా సంఘానికి వచ్చి చంటి చిట్టక్క ఇలాగ అయిపోతున్నారంటే, సేవకుడు కాదండి ఇది, ఒకరితో కూడా అన్నాడు. ఇవన్నీ మీరు అన్నీ నాకు అప్పచెప్పేస్తున్నారు. ఇవన్నీ అక్కడ చెప్పింది మీరు చెప్పేదండి. ఇప్పుడు ఒకరితో ఒకడని చెప్తుంటే నీకే చెప్పాలి. నాకు చెప్తావు మొత్తం నా మీద పెడతావు. అర్థం చేస్తానమ్మా, కానీ అక్కడ అసలు నీ తోటి విశ్వాసంతో నీకున్న బాండింగ్ ఇంకేంటి? తోటి విశ్వాసాలు జరగాల్సిన ఇవే అన్ని పాస్టర్ గారికి అప్పచెప్పేశారు కదా. అట్లాంటి చెప్పకూడదు. అందుకే నువ్వు ఏది బయట పెట్టుకుంటే బతుకు బస్ స్టాండ్ దయ చెప్పకూడదు, కానీ ఏవి చెబితే ఇతరులు బలపరిచే ఉంటాయి అవి చెప్పాలి. అందుకే క్లియర్గా చెప్పా, వాక్యం చదవలేకపోతున్నాను, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ఎందుకో హృదయంలో ఒకరిని ఓర్చుకోలేకపోతున్నాను, పేరు చెప్పకూడదు ఎవరినో. ఎందుకు మరి పేరు చెప్పేస్తే ఎప్పుడు అడగకూడదు. మరి అదే ఇంకేం నేర్చుకున్నావు? అడగకూడదు. ఏమండి కొన్నిసార్లు మొన్న నేను ఒకరి దగ్గర ఒక విషయం ఒప్పుకున్నాను. ఏ విషయం అంటే నేను ఒక వాక్యం విన్నాక ఒక తప్పు నాలో కనిపించింది, ఒప్పుకున్నాను. ఏంటంటే ఇంతకు ముందు నేను ప్రార్థన చేసేవాడిని, ప్రార్థన అయిపోయేది. ఈ జనాలు ప్రార్థన చేయించుకున్నాక ప్రతిసారి నాకు కానుక చేతిలో పెట్టడం అలవాటు చేశారు. ఇప్పుడు మైండ్లో 4-5 సంవత్సరాలుగా ప్రార్థన చేయంగానే కానుక తీసుకుంటాం అనేది అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు కామన్గా ఏమైందని ప్రార్థన చేసిన తర్వాత కొన్నిసార్లు కానుక ఇవ్వబోతున్నాడా అని ఆ మనసు దాని అపేక్ష. అడిగితే లేకపోతే లేదు, అడిగితే లేకపోతే లేదు. కానీ నా మనసు అలవాటు అయిపోతుంది కదా. నలుగురు ప్రార్థన చేయించుకుంటే ఇద్దరన్నా కానుక పెడుతున్నారు, నేను ప్రార్థన చేసేస్తున్నా. ప్రార్థన చేసిన తర్వాత ఏమవుతుంది? వీళ్ళు ఏమన్నా కానుక పెట్టబోతున్నారా అని చెయ్యక నా కళ్ళు తిరుగుతుంది. అది తప్పు. ఇప్పుడు ఆ విషయం నేను ఒక వ్యక్తి దగ్గర ఒప్పుకున్నా. ఎందుకు ఒప్పుకున్నా అంటే ఆ విషయం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు నన్ను అడుగుతారు, నువ్వు మళ్ళీ అలాగున్నావా? దేవుని కృప నేను ఒప్పుకోగలను అనే విషయం వచ్చినప్పుడు. కొన్నిసార్లు నా హృదయం కూడా చెడిపోయినప్పుడు ఆంటీకి చెప్తాను, నాకు ఎందుకు అట్లా అనిపించేసింది అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పాలి, ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చేస్తున్నప్పుడు మొన్నే అట్లా అన్నావు, మళ్ళీ అటు చేస్తున్నావు పని, ఆ వ్యక్తి అడుగుతాక అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే పేర్లు చెప్పి బతుకు చెప్పి అలా కాదండి. దీని అదే జ్ఞానం కావాలి, వాక్యం అర్థం చేసుకుంటానికి. ఈ ఊరికే రాయిలా ఆ పైన చెప్పాడు, వీళ్ళు ఎవడన్నా మంచం పెట్టాడు అనుకో, సంఘం వాడి కోసం ప్రార్థన చేయండి. ఆ సంఘం వెళ్ళినప్పుడు అక్కడ పాపాలు ఒప్పుకోవాలి, ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోవాలి. అప్పుడు స్వస్థ వచ్చింది అన్నాడా? ఒకరితో ఒకడు ఒప్పుకునండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరితో. పాపాలు ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే చిట్టక్క తప్పు చేసింది, రమ్య వెళ్ళి పరామర్శిస్తుంది, ఏంటి అక్క ఇలాగైపోయావు అని చెప్పని మా ప్రార్థన చేయంటుంది, కానీ చేసిన పాప ఒప్పుకోవట్లేదు. ఈ మనిషి ప్రార్థన చేసింది, ఏంటో ప్రార్థన చేసి వచ్చాను బాగుపడలా. నీ ప్రార్థనలో లోపం లేదు, ఆ బిడ్డ ఒకటి ఒప్పుకోవట్లా. అది అక్కడ మర్మం. వాక్యం పట్టుకోండి అండి, అది మర్మం. అక్కడ ఒకటి పాపాలు ఒప్పుకొని ఒకటి స్వస్థ కోసం ఒకటి ప్రార్థన చేయండి. నీ రోగానికి కారణం ఆ పాపం కాబట్టి అది ఒప్పుకోవాలి. చిట్టా మొత్తం చెప్పమని కాదు, నాలో ఒక బలహీనత ఉందమ్మా, దానికోసం ప్రార్థన చేయి, నేను ఒప్పుకోలేనులే, కానీ అంతవరకు చెప్పి ఆపేయాలి. ఇక మీకు నమ్మకమే లేదంటే అప్పుడు సేవకుడు. మా సంఘంలో ఎవడు మంచోడు కాదు, అందరూ పనికిమాలిన వాళ్ళు అంటే అప్పుడు సేవకుడు. ఏం చేస్తాం? అంత పనికిమాలిన వాళ్ళతో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం సంఘం అంతా. కానీ దేవుడు మనకిచ్చిన సంఘంలో ఆ భాగ్యం అది. హల్లెలూయా. నీకు కనుక ఎదుటి ఆరేసే మనసు వచ్చిందనుకో, నువ్వు చెప్పినప్పుడు ఆడు ఆరేస్తాడు.
నువ్వు కనుక ఇతరుడు గుట్టు దాయగలిగిన స్థితి నీకు ఉందనుకో, నీవు ఎలాంటి పాపం గురించి చెప్పిన నీ గురించి దాయగలడు. హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చెప్తాను. ఎన్ని పాయింట్లు అయినాయి? 9, 10 వెళ్ళిపోయి ఉంటే ఒకరికొకడు ఒప్పుకోండి, ఒకరికొకడు ప్రార్థన చేయండి, బుద్ధి చెప్పుకోండి, హెచ్చరించుకోండి, అన్ని పాయింట్లు వేసేసుకో అమ్మా. బుద్ధి చెప్పుకోవడం ఒక పాయింట్, హెచ్చరించుకోవడం ఒక పాయింట్, వాక్యం చెప్పుకోవడం ఒక పాయింట్, ప్రార్థన చేయడం ఒక పాయింట్, పాపం ఒప్పుకోవడం ఒక పాయింట్. ఆఖరిగా ఎన్నైనా అవ్వచ్చు. ఆఖరిగా నేను అన్ని ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని తెచ్చా. 4, 8 1 పేతురు పత్రిక ముగిస్తాను. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమించగలుగుతున్నావా సంఘంలో ఉన్న వాళ్ళని? ఇది దేవుని రక్తంలో కొనబడిన స్వాస్థ్యం అండి. దీని విషయంలో సేవకుడు అక్కడే లెక్క చెప్పడం కాదు. ఆ సంఘంలో ఉన్నప్పుడు నీకున్న బాధ్యత ఏదో ఆ బాధ్యత ప్రకారంగా నువ్వు ఉండకపోతే, నీ వలన సౌలు వలన దేవునికి నొప్పి కలిగినట్టు నీ వలన దేవుడిని నొప్పి కలిగితే, సౌలుని పట్టుకున్న దేవుడిని కూడా పట్టుకుంటాడు. జాగ్రత్త. దేవునికి నొప్పి సేవకుడి సంగతి కాదు, దేవునికి నొప్పి. చాలా మంది సేవకుని అభిప్రాయమే కావాలి, దేవుడు ఏమైపోతుందో అర్థం కావట్లా, దేవుడికి ఎంత ఇదవుతుందో అర్థం కావట్లా. ఆయన రక్తం దారపోసి కొనుక్కున్న సంఘం, అందులో నీకు ఈ బాధ్యతలు ఉన్నాయి, నీ పట్ల నీ సహోదరుడికి ఆ బాధ్యతలు ఉన్నాయి. ఈ విషయాల్లో నమ్మకంగా ఉంటే మన సంఘము ఒక ఆత్మ సంబంధమైన గొప్ప కట్టడముగా, అగ్ని కాల్చినప్పటికి కూడా బంగారం, వెండి, రాళ్ళు కనుక ఎట్లాగైతే మిగిలి జీతం పొందుకునిద్దో, అలాంటి సంఘంగా మన సంఘం మిగిలిద్దండి. మేలులతోనో, మెప్పులతోనో, స్వస్థలోనో, అద్భుతాలతోనో జరిగే సంఘం అన్నాలు ఉంటుందో నాకు తెలియదులే, కానీ వాక్య పునాదుల మీద కట్టబడిన సంఘము అగ్ని కాల్చినా కానీ నిలిచి జీతం పొందుకునేలాగా ఉంటుంది. సంఘంలో నీకు ఈ బాధ్యత ఇవ్వబడింది, సంఘంలో ఉంటుంది. నీవు ఈ బాధ్యతలు ఏమంటే ఒకరి పట్ల ఒకరు నిర్వర్తించవలసిన నియమాలని పాటిస్తావో, పట్టించుకోకుండా ఏమండి నీ మూర్ఖత్వంలో ముందుకు వెళ్ళిపోయి దేవుని కోపం తెచ్చుకుంటావో, దేవుడు రాత్రి నీకే అప్పు చెప్తున్నాడు. మనమైతే విన్న వాక్య ప్రకారంగా ఒకని ఎడలో ఒకడు ఏమేమి జరిగించాలో అవి జరిగించి దేవుని దగ్గర నుంచి కృపను, దేవుని పొందుకుందాం. అట్టి భాగ్యం మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం.